హాయ్! హలో అందరికీ. ఎలా ఉన్నారు మీ అందరూ? ఈరోజు మేము కెనడాలో మేముండే ప్లేస్ అంటే రెజైనాలో ఫార్మర్స్ మార్కెట్‌కి వచ్చాము. ఫార్మర్స్ మార్కెటా? అంటే రైతు బజారే కదా అనుకున్నారా? అవును, ఇది రైతు బజారే. కానీ డిఫరెన్స్ ఏంటంటే మన దగ్గర రైతు బజార్ అంటే ఎక్కువగా వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఇవే కదా పెడతారు. కానీ ఇక్కడేంటంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్‌తో పాటు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ కూడా ఉంటాయి. హ్యాండ్‌మేడ్ క్రాఫ్ట్స్ అని ఇంకా అలాంటివి అన్నమాట. ఈ వీడియోలో నేను మీకవన్నీ చూపిస్తాను. సో, స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ ఒక హనీ స్టాల్ ఉంటే దాంట్లోకి వచ్చేసాను చూద్దామని. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలిక్కడ చూస్తే, అసలు హనీలో కూడా ఇన్ని వెరైటీస్ ఉంటాయని నాకు అస్సలు తెలీదు ఇప్పటిదాకా. ఫస్ట్ ఇక్కడ చూస్తే బీస్ వాక్స్ ఉంది. ఇలా కేక్స్ లాగా చేసున్నారు. అండ్ కొన్నేమో క్యాండిల్స్ చేశారు. బీస్ వాక్స్‌ని కాస్మెటిక్స్‌లో వాడతారు తెలుసా? లిప్ బాల్మ్స్, క్రీమ్స్, మాయిశ్చరైజర్స్, ఐ షాడోస్ ఇలా యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి హనీ డిప్పర్స్ అంట. హనీ ఏసుకోవడానికి స్పూన్ లాగా అన్నమాట ఇది. స్మాల్ అయితే $2, లార్జ్ అయితే $4 అని ఉన్నింది. ఆల్మోస్ట్ తీసుకుందాం అనుకుని అవసరమా స్పూన్‌తో ఏసుకోవచ్చు కదా అని లైట్ తీసుకున్నాను. అండ్ ఇక్కడేమో శాంపుల్ ప్యాక్స్ ఉన్నాయి. ఒకే ఫ్లేవర్ పెద్ద బాటిల్ తీసుకోకుండా చిన్నవి మల్టిపుల్ ఫ్లేవర్స్ ట్రై చేయాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్. ఇక్కడ ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో చూడండి. స్ట్రాబెర్రీ అంట, లెమన్, జింజర్, డార్క్ చాక్లేట్ చాలా ఉన్నాయి. అండ్ ఇవి చూడండి పక్కన కలర్ కలర్ ప్యాకెట్స్. వీటిని హనీ స్టిక్స్ అంటారు. ట్రావెల్ ప్యాక్స్ ఆర్ స్నాక్ ప్యాక్స్ లాగా అన్నమాట. ఇవి కూడా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. అండ్ తర్వాత ఏమో రా హనీ ఉంటుంది కదా! అన్‌ప్రాసెస్డ్ అవి పెద్ద బాక్సెస్ పెట్టారు. ఎక్కువ ఇంట్లో హనీ యూజ్ చేసే వాళ్ళకి ఈ పెద్ద బాక్సెస్ అయితే బెస్ట్ అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ స్టాల్ వచ్చేసి హ్యాండ్‌మేడ్ ఐటెమ్స్ అన్నమాట. హ్యాట్స్, బేబీ ఏప్రన్స్, హ్యాండ్ పర్స్, క్లచెస్, కీ ట్యాగ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈ స్టోర్‌లో కాస్ట్‌లు మాత్రం చాలా ఎక్కువ అనిపించాయి నాకు. ఏప్రన్స్ ఏమో స్మాల్ అయితే రూ. 1,260 అంట. లార్జ్ అయితే రూ. 1,380. అండ్ ఇక్కడ ఉండేవేమో హ్యాట్స్ స్మాల్ ఏమో రూ. 2,400 అంట. మీడియం ఆర్ లార్జ్ అయితే రూ. 2,700. ఇక్కడ ఉన్న ఐటెమ్స్ అన్నీ నాకు కొంచెం ప్రైసీగానే అనిపించాయి. హ్యాండ్‌మేడ్ కదా! ఇంకా ఆ మాత్రం ఉంటాయిలే అనుకున్నాను. ఈ కార్డ్స్ పెట్టుకునే చిన్న క్లచ్ ఉంది కదా! ఇది రూ. 1,080 అంట. అండ్ ఇక్కడ ఉండే కాయిన్ పౌచెస్ ఏమో రూ. 720. ఈరోజు ఫార్మర్స్ మార్కెట్‌లో నెక్స్ట్ స్టాల్ వచ్చేసి వుడెన్ ఐటెమ్స్. సాలడ్ మిక్సింగ్ బౌల్స్, ప్లేట్స్ అండ్ చపాతీ కర్రలు కూడా ఉన్నాయి చూడండి. ఇవన్నీ అంతగా ఏమి అనిపించలేదు కానీ ఈ వుడెన్ పెన్స్ మాత్రం బావున్నాయి. ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే బావుంటాయి ఇవి. ఒక పెన్ వచ్చేసి $22 అంట. అంటే రూ. 1,320 అన్నమాట. ఈ ఫార్మర్స్ మార్కెట్ ఏంటంటే వీక్లీ ట్వైస్ ఉంటుంది. ఎవ్రీ వెడ్నెస్‌డే అండ్ సాటర్‌డే. సమ్మర్ అంతా ఉంటుంది. అంటే ఒక 6 మంత్స్ అనుకోండి. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈ బాటిల్స్ చూసారా? కలర్ కలర్‌గా ఇవేమో జామ్ అన్నమాట. డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో ఉంటాయి. ఈ ఫార్మర్స్ మార్కెట్ స్పెషాలిటీ ఏంటంటే స్మాల్ బిజినెస్ పీపుల్ ఉంటారు కదా! వాళ్ళకి ఇదొక ఆపర్చునిటీ లాగా. ఎక్కువ జనాల ముందుకి వాళ్ళ ప్రొడక్ట్ తీసుకెళ్లడానికి. ఇన్ని ఫ్లేవర్స్ జామ్స్ చూస్తుంటే చాలా టెంప్టింగ్‌గా ఉంది కదా! ఇంతకుముందు ఒక షార్ట్ వీడియోలో ఫెర్మెంటెడ్ వెజిటబుల్స్ అని చెప్పాను గుర్తుందా? ఇవి అలాంటివే అన్నమాట. దీంట్లో వెనిగర్ యూజ్ చేస్తారు. అండ్ వీటిని పికిల్డ్ వెజిటబుల్స్ అంటారు. హెల్త్ బెనిఫిట్స్ మాత్రం ఫెర్మెంటెడ్ వెజిటబుల్స్‌లోనే ఉంటాయి. చాలామంది అడిగారు లాంగ్ వీడియో చేయమని దాని మీద. అంతమంది అడిగారు కదా! బాగా చేయాలి పర్ఫెక్ట్‌గా అనే దాంట్లో లేట్ అయిపోయింది. కానీ ఇంక లేట్ చేయను. తొందరలోనే వచ్చేస్తుంది ఆ వీడియో ఐ ప్రామిస్. ఈ స్టాల్ ఏమో డ్రైడ్ బీఫ్, పోర్క్ అవి ఉంటాయి. ఇది మనకి సంబంధం లేదులే అని స్కిప్ చేసేసాను నేను. రైతు బజార్ అంటే వెజిటబుల్స్ కనిపిస్తే కానీ ఆ ఫీల్ రాదు అనిపించింది నాకు ఇవి చూడగానే. అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అని ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో కదా! మనకి మామూలుగా వాల్మార్ట్ ఆర్ ఏదైనా గ్రోసరీ స్టోర్‌లో ఉండే వెజిటబుల్స్ కంటే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి ఇక్కడ మార్కెట్‌లో. కానీ క్వాలిటీ మాత్రం చాలా బావుంటాయి. నెక్స్ట్ ఏమో ద కుకీ లేడీ అంట. కుకీస్ అంటే ఏంటో అనుకోకండి. మన భాషలో మనం బిస్కెట్స్ అంటాం. వీళ్ళేమో కుకీస్ అంటారు అంతే డిఫరెన్స్. వీళ్ళకి టార్గెట్ కస్టమర్స్ చిన్న పిల్లలే అనుకుంటా. చూడండి డిఫరెంట్ షేప్స్, డిజైన్స్, కలర్స్‌లో ఉన్నాయో. చూడ్డానికి మాత్రం భలే అట్రాక్టివ్‌గా ఉన్నాయి. నెక్స్ట్ స్టాల్ మొత్తం బాత్ సోప్స్ అన్నమాట. ఇవేంటి సోప్స్ రౌండ్‌గా చేశారు అనుకోకండి. వీటిని బాత్ బాంబ్స్ అంటారు. ఇక్కడ కెనడాలో బాత్ టబ్సే ఎక్కువ ఉంటాయి బాత్రూమ్స్‌లో. దాంట్లో ఏంటంటే వాటర్ నింపేసి ఈ బాత్ బాంబ్ ఒకటి వేసేసి సోక్ చేసుకోవచ్చనమాట. టయర్డ్‌గా ఉన్నప్పుడు లేదా బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు టబ్‌లో ఇదొక్కటి వేసేసి సోక్ చేసుకుంటే చాలా రిలాక్సింగ్‌గా ఉంటుంది.
దీంట్లోనే ఎన్ని డిఫరెంట్ ఫ్రేగ్రెన్సెస్ ఉన్నాయో అసలు. కొన్నేమో $5 ఉన్నాయి. కొన్ని 10, 15, 3 ఫర్ 25 కొన్నున్నాయి. అలా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నాయి కాస్ట్‌లిక్కడ. పడుకునే ముందు గనక ఒక 15 మినిట్స్ కానీ సోక్ చేసుకున్నామంటే చాలు హ్యాపీగా నిద్ర పట్టేస్తది. మళ్ళీ ఇంకో హనీ స్టాల్ ఉన్నింది. ఇక్కడ ప్రైసెస్ తక్కువే ఉన్నట్టు అనిపిచ్చింది నాకు. సరే ఒకసారి చిన్న బాటిల్ తీసుకొని ట్రై చేద్దాం. నచ్చితే మళ్ళీ వచ్చి తీసుకోవచ్చు. ఎలాగో వీక్లీ ట్వైస్ పెడతారు కదా ఫార్మర్స్ మార్కెట్ అనుకున్నాను. ఎన్ని అవుట్‌డోర్ యాక్టివిటీస్ ఉన్నా, ఇలాంటి మార్కెట్స్ ఉన్నా అన్నీ ఈ 6 మంత్సే. మిగతా 6 మంత్స్ వింటరే కదా! ఇలాంటివి కనిపించవసలు. ఇప్పుడైతే ఇలా ఫార్మర్స్ మార్కెట్ అని, టొమాటో ఫెస్టివల్ అని ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి. మొన్ననే సమ్మర్ స్టార్ట్ అయినట్టుగా ఉండింది. కానీ ఇంకో 2 మంత్స్‌లో వింటర్ వచ్చేస్తుంది అని తలుచుకుంటే అప్పుడే అయిపోతుందా సమ్మర్ అనిపిస్తుంది. అసలు టైం ఎంత ఫాస్ట్‌గా తిరిగిపోతుందో కదా! ఫార్మర్స్ మార్కెట్‌లో మామూలుగా చాలామంది క్యాష్ పేమెంట్సే తీసుకుంటారు. అందుకే ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందామని అడిగితే కార్డ్ యాక్సెప్ట్ చేస్తామని చెప్పారు. సో, ఒక హాఫ్ కేజీ హనీ బాటిల్ తీసుకున్నాను. $7 అనమాట అది. అంటే ₹420 అనమాట. నెక్స్ట్ స్టాల్‌లో ఏమో మెటల్ కార్వింగ్స్ అండ్ ఐటెమ్స్ ఉన్నాయి. అవుట్‌డోర్ గార్డెన్‌లో డెకరేషన్ లాగా పెట్టుకోవచ్చనమాట ఇవి. అక్కడక్కడ గుచ్చేయొచ్చు లాన్‌లో. డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నాయి. కొన్నేమో స్మాల్ కోట్స్ రాసి, కొన్ని పిల్లి బొమ్మలు, బటర్‌ఫ్లైస్, బీటిల్స్, ఫ్లవర్స్ అయితే కలర్‌ఫుల్‌గా భలే అనిపించాయి. ఇవన్నీ ఈచ్ $20 అంట. అంటే ₹1200 పడుతుంది. లేదంటే 2 తీసుకుంటే 2 ఫర్ 30 అంట. అంటే ఒక $10 సేవ్ అవుతుంది. వామ్మో! ఈ ఫ్లవర్ అయితే ఒకటి $50 అంట. అంటే ₹3000. ఇది చేయడానికి ఎక్కువ కష్టం అవుతుందేమో మరి వాళ్ళకి. అంతే కదా మరి! వాళ్ళకి కూడా వాళ్ళ ఎఫర్ట్స్‌కి తగ్గట్టు ప్రాఫిట్స్ కావాలిగా. నెక్స్ట్ ఏమో ఇదే స్టాల్‌లో కాపర్ కార్వ్డ్ కీ చైన్స్ ఉన్నాయి. నాకివి చాలా నచ్చాయి. డాగ్ డాడ్, డాన్సింగ్ క్వీన్, ఐ లవ్ డాగ్స్ ఇలా రాసున్నాయన్నమాట ఒక్కొక్క దాని పైన. ఒకటి $10 ఇది. అంటే ₹600 అవుతుంది. అండ్ ఇవి చూసారా? భలే ఉన్నాయి కదా! మెటల్ బొమ్మలు. ఇంటి పనులు చేస్తున్నట్లుగా డిజైన్ చేశారు. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా. యూనిక్‌గా ఉంటాయి ఇలాంటివి అయితే ఇంట్లో షో పీసెస్ లాగా పెట్టుకోవడానికి. యాక్చువల్లీ వీళ్ళు వెబ్‌సైట్ డీటెయిల్స్ ఉండేది ఒక కార్డ్ కూడా పెట్టారు. మనకి ఏవన్నా ఈవెంట్స్ ఉంటే స్పెషల్‌గా చేయించుకోవాలి అనుకున్నా, ఆర్ వేరే వాళ్ళకి కస్టమ్ గిఫ్ట్ లాగా ఇవ్వాలి అనుకున్నా కూడా వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చనమాట. నాకు ఈరోజు మొత్తం ఫార్మర్స్ మార్కెట్‌లో బాగా నచ్చిన స్టాల్ అయితే ఇదే. చాలా యూనిక్‌గా ఉన్నాయి అన్నీ కూడా వీళ్ళ దగ్గర. సర్లే ఫ్యూచర్‌లో ఏదన్నా ఆర్డర్ చేసుకోవాలి అనిపిస్తే యూజ్ అవుతుంది అని ఒక కార్డ్ తీసేసుకున్నాను. ఇప్పటి వరకు తిరుగుతూ, తిరుగుతూ ఏదన్నా తినడానికి ఉంటే బావుండు అనుకుంటూ ఉంటే ఈ బేకరీ ఐటెమ్స్ స్టాల్ కనిపించింది. సిన్నమన్ బన్స్, చాక్లేట్ రోల్స్, కుకీస్ ఇలా చాలా ఉన్నాయి. ఎందుకు కొత్త ఎక్స్‌పెరిమెంట్‌లు చేయడం, తెలిసిన ఐటెమే తిందాము ఏదన్నా అని ఒక సిన్నమన్ బన్ తీసుకున్నాం. సిన్నమన్ బన్ ఇక్కడ చాలా మంది ఫేవరెట్. అదేంటంటే బ్రెడ్‌ని రోల్ లాగా చేస్తారు. మధ్యలో స్వీట్ సిరప్ విత్ సిన్నమన్ పౌడర్ ఉంటుంది. యాక్చువల్లీ నాకు కూడా నచ్చుతుంది ఇది. సింగిల్ పీస్ ఉండేదే ఒకటి తీసుకున్నాం మేము. టేస్ట్ చేసి చూద్దాం ఫస్ట్ ఎలా ఉంటుందో అని. మా ముగ్గురికి యాక్చువల్లీ అదొక్కటే సరిపోయింది. టేస్ట్ టెస్టింగ్ ఫస్ట్ సుధీర్‌ని చేయమంటే పైన సిరప్ ఉన్న పార్ట్ వదిలేసి కింద పీస్ మాత్రం తిన్నాడు. ఎలా ఉంది అంటే ఫేస్ బ్లాంక్‌గా పెట్టాడు. మరి కింద ప్లెయిన్ బ్రెడ్ తింటే ఏం తెలుస్తది అన్నా నేనైతే. నాకైతే బానే అనిపిచ్చింది. అమ్మని అడిగితే పర్లేదు అంత గొప్పగా ఏం లేదు అని అనింది. సర్లే ఇంక ఏదో ఒకటి అని అందరం కొంచెం కొంచెం తినేసి నెక్స్ట్ స్టాల్ చూద్దామని వెళ్ళాము. ఇక్కడ ఇంకో వెజిటబుల్ స్టాల్ కనిపించింది. మొత్తం ఫార్మర్స్ మార్కెట్‌లో ఈరోజు వెజిటబుల్ స్టాల్స్ రెండే 2 పెట్టారు. మిగతా అన్నీ చూసారుగా హనీ, కుకీస్, జామ్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నాయి. కానీ నేను విన్నదేంటంటే ఈరోజు ఉండే స్టాల్సే ఎవ్రీ వీక్ ఉంటాయని ఏం లేదు. కొత్తవి కూడా యాడ్ చేస్తూ ఉంటారంట. వెజిటబుల్స్‌లో కూడా మనకి తెలియనివి చాలా ఉంటాయని అర్థమైంది. ఈ స్టాల్‌లో చూస్తే అదేంటో ఒకటైతే క్యాబేజ్‌కి లిటిల్ బ్రదర్ లాగా ఉన్నింది చూడ్డానికి. సరే ఇంక నేనైతే రెడ్ రాడిష్ తీసుకున్నాను ఈ స్టాల్‌లో. ఒక $4 అయిందనమాట. ఇంకా అలా కాసేపు అంతా ఎక్స్‌ప్లోర్ చేస్తూ తిరిగాము. బ్రేక్ తీసుకుందాం కొంతసేపు అని ఇలా టేబుల్స్ ఉంటే కూర్చొని టైమ్ పాస్ చేశాము. పార్క్ అన్నమాట ఇదంతా. విజిటర్స్ కోసం చైర్స్ కూడా వేశారు. చాలా మంది చిల్ అవుతూ కనిపించారు మాలాగే. ఇక్కడికి వచ్చే ముందే నేను వెబ్‌సైట్ ఒకసారి చూసాను ఫార్మర్స్ మార్కెట్‌ది. ఫుడ్ ట్రక్స్ కూడా పెడతారు అని ఉన్నింది. అందులో ఒకటి మెక్సికన్ ఫుడ్ ట్రక్ ఉంటుందని చూసాను. నాకు ఇండియన్ ఫుడ్ తర్వాత మెక్సికన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. చాలా ఎక్సైటెడ్‌గా చికెన్ టాకోస్ ఆర్డర్ చేస్తే, అబ్బా! ఎందుకులెండి చచ్చిన చికెన్‌ని మళ్ళీ మళ్ళీ చంపితే ఎలా ఉంటది? అలా ఉన్నింది. టోటల్లీ డిసప్పాయింటెడ్.
ఫుడ్ ట్రక్స్ మామూలుగా బానే ఉంటాయి. ఈరోజు ఇది మాత్రం వర్స్ట్. సరే ఇంక ఏం చేస్తాం తీసుకున్నాం కదా అని తినలేక తినేసాము. ఇంకా అలా కొంచెం సేపు కూర్చొని రిలాక్స్ అయ్యి ఇంక వెళ్ళిపోయామనమాట. సో, మీకెలా అనిపిచ్చింది ఈరోజు మన ఫార్మర్స్ మార్కెట్ ఇన్ కెనడా వీడియో? కామెంట్స్‌లో చెప్పండి నాకు. అది నాకు ఎంకరేజ్‌మెంట్ లాగా కూడా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మెయిన్‌గా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి. అండ్ ఈ వీడియో ఇక్కడి వరకు చూసినందుకు థాంక్ యూ సో మచ్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.